మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్. ప్రెసెంట్ మనం చూస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓఆర్ఎస్, ORSL గురించి చాలా న్యూసెస్ అయితే మనం వింటూ ఉన్నాం. WHO రికమెండెడ్ కొన్ని ఉంటాయి, ఇంకొన్ని WHO రికమెండెడ్ లేని కూడా అమ్మడం జరుగుతుంది. అది తెలిసి తెలియక చాలా మంది తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ అందులో ఉండే షుగర్ కంటెంట్ వల్ల అవి ఎక్కువగా అయిపోయి చిన్నపిల్లల్లో ప్రాణాలు కోల్పోయే స్టేజ్కి కూడా వచ్చాయి అని మనం వింటున్నాం. అసలు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏది తీసుకుంటే మనకైనా మన పిల్లలకైనా బాగుంటుంది, వీటి గురించి ఇన్ డీటెయిల్ గా ఈ రోజు మనకి మంచి క్లారిటీ ఇవ్వడానికి డాక్టర్ శివరంజని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ఓఆర్ఎస్ ఏదైతే ORSL ఏదైతే ఉందో, అంటే పిల్లల ప్రాణాలని అది తీస్తుంది అని మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని, ఇది కాదు మనం తీసుకోవాల్సింది ఇది అని 2018 నుంచి మీరు స్టార్ట్ చేసింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికి కొంచెమైనా స్ప్రెడ్ అయ్యింది అని అర్థమవుతూ ఉంది. అండ్ ఇంతకీ ఏది నకిలీ అండ్ ఏది రియల్ అనేది ఎలా తెలుసుకోవాలి? తెలుగు స్టేట్స్ లో అయితే బాగా ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందమ్మా, కానీ దేశం మొత్తం మీద రావాలి. ఈ లోపే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ఈ ఓఆర్ఎస్ అనే అక్షరాలు తీసేయటము, మిగతా వాళ్ళు కూడా ఓఆర్ఎస్ అని వాటి మీద లేకపోయినా ఫార్మసీకి వెళ్తే ఓఆర్ఎస్ అని ఇస్తున్నారు కొన్ని. ఇప్పుడు ఇక్కడ నేను చూపించినవి వాళ్ళు కూడా ఫార్మసీస్ లో కాకుండా అవి ఏ సూపర్ మార్కెట్లోనో అమ్ముకుంటే బాగుంటుంది. ఎనర్జీ డ్రింక్స్ లాగా అమ్ముకోండి, అంతేకాని మీరు రీహైడ్రేషన్ ఆర్ ఓఆర్ఎస్ అనే మట్టుకు వాడొద్దు ఈ డ్రింక్స్ కి. ఓకే, ఎందుకంటారా, ఇందులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. సో తల్లిదండ్రులు కానీ లేదా షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇవ్వటం కానీ మనం ఎవరమైనా కానీ ఈ షుగర్ అధికంగా ఉన్న డ్రింక్స్ ఇస్తే మోషన్స్ అయ్యి పెరిగిపోతాయి. అండ్ వాంతులు విరోచనాలు అనే కాదు, డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాల్లో కూడా ఏ జ్వరాలు ఉన్నప్పుడు కూడా మనము మంచి డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీరు లవణాలు కోల్పోవటం, వాటిని మళ్ళా నింపాలి అంటే మనం కరెక్ట్ ఓఆర్ఎస్ ఇవ్వాలి. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలి. అదొక దివ్యాఔషధం అన్నమాట, ఎంతో గొప్ప ఔషధం అది. దానికి ఒక కరెక్ట్ ప్రపోర్షన్ ఉంది. దానికి 245 mAs/L అని ఒక పర్టికులర్ ఫార్ములా ఉండే. సోడియము, పొటాషియము, గ్లూకోజ్, డెక్స్ట్రోజ్ అంటాము, అవి ఉంటాయి అందులో. ఆ లెక్క ఉంటేనే అది కరెక్ట్ గా పనిచేస్తుంది. అందులో ఉండాల్సిన దానికంటే గ్లూకోజ్, చక్కెర ఎక్కువ ఉంటే కనుక మోషన్స్ పెరిగిపోతాయి, డిహైడ్రేషన్ పెరిగిపోతుంది. సో మనము WHO, అందుకే ఈ ఓఆర్ఎస్ అనేది చూసుకునేప్పుడు మీరు WHO రికమెండెడ్ ఫార్ములా ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఇందులో కూడా ఈ టెట్రా ప్యాకుల కంటే కూడా ఈ పౌడర్ వే బెటర్. ఓకే, చీప్ అండ్ బెస్ట్. కాకపోతే పౌడర్ తో ప్రాబ్లం ఏంటంటే మీరు తెలియకుండా ఉజ్జాయింపుగా కలపకూడదు. మనకి 4.1 గ్రామ్ ప్యాకెట్స్ ఉన్నాయి అండ్ 20.5 గ్రామ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ రెండు 20.5 గ్రామ్ ప్యాకెట్స్, ఈ మూడు. ఓకే, సో ఇవి లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి. బెస్ట్ ఏంటంటే నేను చెప్పానని కాదు, మీరు లేబుల్ చదివి అలవాటు చేసుకోండి. క్లియర్ గా దీని మీద రాసి ఉంటది ఎలా తీసుకోవాలి అని. లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని మీరు 24 గంటలు అట్టి పెట్టుకుని మధ్య మధ్యలో బిడ్డకి పట్టిస్తా ఉండాలన్నమాట. చంటి పిల్లలు అలాంటి వాళ్ళు అయితే 50 నుంచి 100 ml మోషన్ అవగానే, పెద్దాళ్ళు అనుకోండి కొంచెం 100 నుంచి 200 మిల్లీ పట్టిస్తాము. అంటే చిన్న ప్యాకెట్ అనుకో 200 మిల్లీ నీళ్ళల్లో కలపాలి. 4.1 గ్రామ్ మనం చక్కగా 12 నుంచి 24 గంటలు అట్టి పెట్టుకోవచ్చు. మాకి కలపటం అది కన్ఫ్యూజన్ అనుకుంటే ఈ టెట్రా ప్యాక్స్
కొన్నప్పుడు క్లియర్ గా మీరు WHO రికమెండెడ్ ఫార్ములా ఉన్నయే కొనుక్కోవాలి. WHO రికమెండెడ్ ఫార్ములా ఉన్నయే కొనుక్కోవాలి, వేరే తీసుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఇలాంటివి ఇస్తే మీ బిడ్డల డిహైడ్రేషన్ ఎక్కువ అవ్వచ్చు, విరోచనాలు ఎక్కువ అవ్వచ్చు, అండ్ షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకైతే షుగర్ రేజ్ అయిపోయి చాలా డేంజర్ అవ్వచ్చు. సో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు దానికి కారణం ఏదైనా, మోషన్స్ అయినా, వామిటింగ్ అయినా, బాగా హై జ్వరాలు ఉండటం వల్ల వాళ్ళు సరిగ్గా ఏమన్నా తీసుకోకుండా ఉన్నా కూడా మనం ఇలాంటివి ఇవ్వకూడదు. అండ్ ఈ WHO రికమెండెడ్ ఫార్ములా ORS తో పాటు మనం ఇంకేమి ఇవ్వచ్చు, ఏమి ద్రవ పదార్థాలు, ఫ్రెష్ గా చిలికిన మజ్జిగ, మళ్ళీ పులిసింది కాదు. తర్వాత కొబ్బరి నీళ్లు, అది కూడా ముదురు కొబ్బరి నీళ్లు, ఎందుకంటే లేత కొబ్బరి నీళ్ళలో కూడా కొంచెం ఆస్మలారిటీ ఎక్కువ ఉండటం వల్ల మోషన్స్ పెరగొచ్చు. గంజి ఇవ్వచ్చు, అంటే అవి ORS బదులు కాదు, ORS ఇస్తా ఏమి ఇవ్వచ్చు అనే చెప్తున్నా. గంజి ఇవ్వచ్చు, క్లియర్ సూప్ ఇవ్వచ్చు, అంటే మసాలా సూపులు కాదు, సింపుల్ సూప్. మధ్య మధ్యలో వాటర్ ఎక్కువ ఇవ్వాలి. సో ఇవి మనం ఇచ్చే ద్రవ పదార్థాలు. ఓకే, అండ్ తల్లిపాలు కంటిన్యూ చేయాలి. మిగతా ఫ్రూట్ జ్యూసులు వద్దు. ఫ్రూట్ జ్యూసులు అవి మోషన్స్ పెంచేస్తాయి. నేను చెప్పేది మోషన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మోషన్స్ పెంచేస్తాయి. అండ్ బిడ్డ కూడా పాలు గురించి ఎక్కువ మారాన్ చేయకపోతే బయట పాలు, ఆ పాలు కూడా తగ్గించుకుంటే బెటర్ మోషన్స్ ఉన్నప్పుడు. ఇది మనం డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీరు లవణాలు నింపాల్సినప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది. అండ్ ఇవి సూపర్ మార్కెట్ లో ఎనర్జీ డ్రింక్స్ లా పెట్టుకోండి. ఇది చూస్తే ఎక్కువ షుగర్ కూడా కాదు, ఇందులో బాగా తక్కువ షుగర్ ఉంది, స్టీవియా ఉంది. అసలు స్టీవియా అనేది పిల్లలకి ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ORS అనుకుని ఇస్తే ఇది పనిచేయదు. ఎందుకంటే ORS అనేది ఏంటంటే ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందంటే గ్లూకోజ్ అని ఉంటుంది. ఆ గ్లూకోజు సోడియము కరెక్ట్ గా ఒక పరిణామంలో ఉంచుతారు, అది ఒక ప్రపోర్షన్ లో ఉంచుతారు, ఒక స్టాండర్డ్. సో ఆ గ్లూకోజ్ తో పాటు ఆ సోడియం లోపలికి తీసుకెళ్తా, నీటిని లోపలికి తీసుకెళ్తా అన్నమాట. ఆ కరెక్ట్ లెక్క ఉండాలి మనకి. ఇందులో స్టీవియా యాడ్ చేయటం వల్ల అసలు యూజే లేదు. సో వీళ్ళు తెలియక ORS అనుకుని ఇది ఇచ్చారనుకో, మళ్ళీ ఇది డేంజరే, సరిగ్గా రీహైడ్రేట్ చెయ్యదు. కాబట్టి ఇవేమి వాడొద్దు. వీటిల్లో శాషేలు మీరు కరెక్ట్ గా కలుపుకోగలిగితే శాషేసే మంచి. ఈ ప్యాకెట్లు చీప్ అండ్ బెస్ట్, కానీ కరెక్ట్ గా కలపాలి. 20.5 గ్రాములు అయితే లీటర్లో కలపాలి, 4.1 గ్రాములు అయితే 200 మిల్లీలో కలపాలి. ఆ కలుపుకోవటం అవి మాకు కుదరదు అంటే అప్పుడు టెట్రా ప్యాక్స్ మీద WHO రికమెండెడ్ ఫార్ములా ఉందో లేదో చూసుకోవాలి. ఇవేమి దొరకట్లేదు మనకి ఇంట్లో అనుకుంటే 1/2 చెంచాడు ఉప్పు, 6 చెంచాలు చక్కెర, చెంచా అంటే టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్. ఓకే, ఇవి కలిపి 1 లీటర్ నీళ్ళల్లో వేసి మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఆర్ చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర 200 మిల్లీ వాటర్ లో కలిపి పెట్టుకోవచ్చు. అలా కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇవి దొరకనప్పుడు. బట్ ఇవి దొరికితే ఇవే బెస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, చాలా డబ్బాల మీద దిస్ ఇస్ నాట్ ఎన్ ORS అని రాసి ఉంటుంది. అవును, ఓకే, దిస్ ఇస్ నాట్ ఎన్ ORS అని ఉంటుంది, కానీ లేబుల్ మీద ఏమో ORSL అని ఉంటుంది. సో చాలా మంది తెలియక ఇది ORS అని ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఈ రిబెలాన్స్ విత్ ORS చూడండి, మీకు విట్ కనపడదు, ORS కనపడుతుంది. ఇక్కడ డిస్క్లైమర్ అయితే అసలు క్లియర్ గా కనపడదు, దిస్ ఇస్ నాట్ ఎన్ ORS అని ఉంటది. సో తెలియక చాలా మంది ఇస్తున్నారు. ఇవి ORS అని పెట్టకపోయినా మీరు వెళ్ళినప్పుడు మటుకు ఇవి ORS గానే అమ్ముతున్నారు చాలా మెడికల్ షాపుల్లో. ఈ కాకుండా హిమాలయ రీహైడ్రేట్ అని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది కూడా మెడికల్ షాపులకి వెళ్తే అలాగే ఇస్తున్నారు. ఇది కాకుండా కాండి యాక్టివ్ ORS అదొకటి వచ్చింది, అది ORS కాదు. సో మరి ఇలాగా వాళ్ళు పేర్లో ORS ఉండేసరికి జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫార్మసీ వాళ్ళు కూడా ఇది ORS అనే ఇస్తున్నారు. సో మరి దీని గురించి మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం 2018 నుంచి అవేర్నెస్ తేవటానికి. 2021 నుంచి గవర్నమెంట్ కి లెటర్స్ రాయటం, రాసినాక చివరికి
ఏప్రిల్ 8, 2022లో రూల్ పాస్ చేశారు ఈ డబ్బాల మీద ఓఆర్ఎస్ అని పెట్టకూడదని. కానీ జూలైలో ఆ రూల్ మార్చేసి మీరు కింద ఇలా దిస్ ఇస్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని డిస్క్లైమర్ రాసుకుని అమ్ముకోండి అని చెప్పారు. సో దాంతో ఇప్పుడు అది జరుగుతుంది. దాని గురించి నేను తెలంగాణ హైకోర్టులో కేసెస్ అని పిల్లు అది కూడా జరుగుతుంది. అండ్ డాక్టర్స్ ద్వారా వీళ్ళ ద్వారా చాలా అవేర్నెస్ తీసుకొచ్చాను. బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ ని రీచ్ అవుట్ ట్రై చేస్తున్నా, అపోలో కానీ మెడ్ ప్లస్ కానీ అపోలో వరకు చేరుకోగలిగాను. వాళ్ళు కూడా వీల్ సపోర్ట్ యూ అని చెప్పారు. చూద్దాం ఏమవుతుందో. అండ్ అలాగే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే WHO ORS ఉన్నది మనం తీసుకోవాలి అని మీరు చెప్పారు. అంటే ఇప్పుడు ఇందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అన్నిట్లో షుగర్ ఎక్కువ ఉంటది, ఇందులో ఏమో షుగర్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటది. సో ఈ అన్నిట్లో ఏమో ఇందులో ఏమో ఈ ప్యాకెట్ లో WHO ప్యాకెట్ లో మీకు ఉన్న షుగర్ కంటే ఇందులో ఆల్మోస్ట్ 10 రెట్లు ఉంటది. ఓకే, ఇందులో ఆల్మోస్ట్ 7 నుంచి 8 రెట్లు 6 రెట్లు ఉంటది, మిగతాయి అంతే. సో ఇందులో 5 టీ స్పూన్ చక్కెర ఉంటది. యాక్చువల్ WHO లో ఈ ప్యాకెట్ లో 1/2 టీ స్పూన్ చక్కెర ఉంటది. ఓకే, ఇందులో 3 టీ స్పూన్లు చక్కెర ఉంటది. తెలియకుండానే మనం ఇవి కన్స్యూమ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఈ కంపెనీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఆర్సెల్ అని అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నారు. ఆర్సెల్ అని రోజు మీరు ఒక్కొక్క టెట్రా ప్యాక్ లో 5 టీ స్పూన్ షుగర్ రోజు 3-4 ప్యాకెట్లు తాగితే ఏమన్నా ఉందా? మీరే ఆలోచించండి. సో రొటీన్ గా తాగటానికి కూడా ఇవి మంచిది కదా. ఎప్పుడన్నా ఏదన్నా స్పోర్ట్స్ ఈవెంట్ మీరు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ సడన్ ఎనర్జీ కావాలి అంటే ఏమన్నా ఇవి తీసుకోవాలి తప్ప, ఎందుకంటే ఇందులో ఎనర్జీకి షుగర్ ఉంది అండ్ కొంచెం ఎలక్ట్రోలైట్స్ సోడియం అవి ఉన్నాయని. బట్ మీరు రీహైడ్రేషన్ కి ఓఆర్ఎస్ అని అడిగినప్పుడు ఇవి ఇస్తే మటుకు చాలా అన్యాయం. అండ్ మీరు అన్నట్టుగానే మేడం పేరెంట్స్ లో అయితే ఇప్పుడు మీరు ఏదైతే తీసుకొస్తున్నారో అప్పుడే అంటే అసలు ఏముంది ఏంటి దీని ఫార్ములా అంటే ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చాలా మందికి అయితే అవేర్నెస్ అయితే తెలుగు స్టేట్స్ లో. ఎస్ అండ్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఇంకా చాలా మందికి కూడా అవేర్నెస్ వస్తుంది అని అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగానే మేడం షుగర్ అన్నారు, అంటే చాలా మంది ఇంట్లో షుగర్ కన్నా బెస్ట్ జాంగ్రీ అని చెప్తూ ఉంటారు. అంటే దీన్ని ఎలా చూడాలి మేడం, జాంగ్రియా షుగరా? ఈ రెండిట్లో మనం జాగరీ అంటే బెల్లం అమ్మ. సో బెల్లంలో కొంచెం ఇనుము అలాంటిది ఉండటం అది మనకు తెలుసు. సో నువ్వు చక్కెర బెల్లం మధ్య చూస్ చేసుకోవాలంటే నువ్వు బెల్లం చూస్ చేసుకుంటే ఓకే. కానీ నేను చక్కెర తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు చక్కెర తగ్గించి బెల్లం ఇస్తే నువ్వు చక్కెర తగ్గించుకున్నట్టు కాదు. ఎందుకంటే చక్కెర బెల్లము సేమే, సుక్రోజే అవి. కాకపోతే ఏంటంటే చక్కెర ఇంకా రిఫైన్ అయ్యి ఉంది, బెల్లంలో ఏమో ఇంకొంచెం ఇనుము ఆ ఖనిజాలు అవి ఉన్నాయి. సో నువ్వు చక్కెర బెల్లం మధ్య నువ్వు చూస్ చేసుకోవాలంటే బెల్లం తీసుకో. బట్ మనం చక్కెరే తగ్గించుకోవాలనుకున్నప్పుడు బెల్లం కంటిన్యూ చేస్తా నేను చక్కెర తగ్గించేసుకున్నాను అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. కానీ చాలా మందికి అపోహ ఏంటి అంటే షుగర్ కన్నా బెల్లమే బెటర్ అని అనుకుంటున్నారు. లేదు, ఇన్ఫాక్ట్ కొన్ని బెల్లాలు అయితే ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అని అవుతుంది. అదేంటంటే మనం షుగర్ కానీ ఇంకే ఫుడ్ కానీ తిన్నాక మన శరీరంలో చక్కెర ఎంత ఫాస్ట్ గా పెరుగుద్ది అనేది. సో అలా చూసుకుంటే కొన్ని రకాల బెల్లమే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ చక్కెర కంటే. సో ఏదన్నా మనం చక్కెరను బెల్లము తక్కువ ఉంటేనే బెటరు. ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం 2 ఏళ్ల పిల్లల వరకు చక్కెర బెల్లం ఇలాంటివి అలవాటు చేయొద్దని చెప్తున్నారు. అండ్ ఈవెన్ అదర్వైజ్ కూడా పెద్ద పిల్లలకు కూడా చక్కెర బెల్లం ఇలాంటి తీపిలు అన్ని కొంచెం తక్కువ ఉంచటము, వాళ్ళకి ఎక్కువ అదే పనిగా అలవాటు చేయకపోవటము. అండ్ 5 మాక్సిమం డేలో 5 నుంచి 6 టీ స్పూన్ అంటే 5 గ్రాములు కంటే దాటకుండా చూసుకోవటము చేయమంటున్నారు. అండ్ అలాగే మేడం అంటే కొన్ని డౌట్స్ ఏంటి అంటే పిల్లోడు పుట్టిన తర్వాత ఎవరైనా ఇంట్లో స్వీట్ తినిపించాలి అని అనుకుంటూ ఉంటారు. తేనె నాకిపించడమో లేదంటే షుగర్ కొంచెం ఇట్లా పెట్టడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఆ జనరేషన్ లో ఈ జనరేషన్ తో కంపేర్ చేస్తే అలాంటి పెట్టడం ఇప్పుడున్న జనరేషన్ కాదు. ఇప్పుడు ఏంటంటే మనము అందరినీ స్టడీ చేస్తాం కదా. సో ఇలా పెట్టిన బిడ్డల్లో చక్కెర తేనె
వాళ్ళు పాలు తొందరగా తాగరు. ఓకే, సో దాని వల్ల మళ్ళీ జాండిస్లు, పాలు సరిగ్గా తాగకపోవటం వల్ల ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే, బట్ తేనెతో ఇంకా ప్రమాదం ఏంటంటే బాట్యులిజం అని ఒకటి ఉంది. అది చాలా అరుదు అనమాట, చాలా 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 అరుదు. అంటే ఇన్నేళ్ల నా ప్రాక్టీస్ లో ఒక్క బిడ్డని చూసా, మొత్తం ప్యారలైజ్ అయిపోతారు. ఓకే, డేంజర్ అన్నమాట. అందుకనే 1 సంవత్సరం వరకు మీరు ఇవ్వద్దు, అప్పుడు పేగు కొంచెం మెచ్యూర్ అవుతుంది, ఆ తర్వాత తేనె ఇవ్వండి, ముందు ఇవ్వద్దు అని చెప్తారు. పాతకాలపు ఇప్పుడు మారాలి మనం, సైన్స్ మనం చెప్తున్న దాన్ని బట్టి మారాలి. ఫ్యూచర్ లో కూడా ఏమైనా మార్పులు వస్తే మనం ఒప్పుకోటానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనకి పెరుగు అనాదిగా మనం తింటున్నాం, మనకు మంచిది అది. ఇప్పుడు సరే ఇప్పుడు వద్దన్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు సైన్స్ రీసెర్చ్ అంతా ప్రోబయాటిక్ అంటున్నారు. పెరుగు న్యాచురల్ ప్రోబయాటిక్. సో మన పాతకాలపై కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మనం వదిలేయాల్సినవి ఉంటాయి, అంతేగాని మొండిగా పట్టుకొని కూర్చోకూడదు. అండ్ ఫైనల్ గా మేడం, ఇంకా అంటే ఈ ఓఆర్ఎస్ గురించి మీరేమన్నా చూసే ఆడియన్స్ కి మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సింపుల్ అమ్మా, మీ బిడ్డకి ఒంట్లో నీరు లవణాలు నింపటం రీహైడ్రేషన్. సో ఆ రీహైడ్రేషన్ మీరు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ తోనే చెయ్యండి. ఓకే, అండ్ లేబుల్ చదివే అలవాటు చేసుకోండి, లేబుల్ ప్రకారమే కలపండి. పౌడర్ ప్యాకెట్లు కొంటే లేబుల్ మీద WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసిందో లేదో చూసుకోండి. సో ఇది మట్టుకు స్ట్రిక్ట్ గా పాటించండి. ఓఆర్ఎస్ అని ఉన్నంత మాత్రాన అవి ఓఆర్ఎస్ కాదు, WHO రికమెండెడ్ ఫార్ములా ఉంటేనే అవి ఓఆర్ఎస్. సో మేడం, ఎనీవేస్ నిజంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే ఇది మీకోసం కాదు, ప్రతి ఒక్క పిల్లడి భవిష్యత్ మీద ఆధారపడి ఉంది అని అర్థమవుతుంది. అంటే మనకి మీరు చెప్పినట్టుగానే చాలా మంది మారుమూర గ్రామంలో అయితే మెడికల్ షాప్ కి వెళ్ళడం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో అదే వాళ్ళు తీసేసుకొని వస్తూ ఉంటారు. బట్ ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవద్దా అన్న అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగానే ఇప్పటి నుంచి అన్న చూసే ఆడియన్స్ అందరూ కూడా లేబుల్స్ 1-2 సార్లు చెక్ చేసి ఇది WHO కాదా, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు మాకు థాట్స్ వస్తున్నాయి మేడం. అంటే ఇప్పుడు నేను ఇది తీసుకోవాలా, వాడాలా, వాడొద్దా, దీని మీద డేట్ ఉందా లేదా అని చాలా సార్లు మేడం, అంటే ఎక్స్పైరీ డేట్ కూడా తెలియకుండానే మనం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని మాకందరికీ కూడా ఒకసారి అలర్ట్ చేసిన వాళ్ళు అయ్యారు. ఎనీవేస్ గ్రేట్ ఇనిషియేషన్ అండ్ గ్రేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నామా, ఇప్పుడు జ్వరం మందు పారాసెటమాల్ మన దేశంలో 1 మిల్లీ 100 మిల్లీగ్రామ్ ఉంది. క్రోసిన్ 100, క్యాల్పాల్ 100 అనో, T98 100 అనో ఏయో ఉంటాయి. కంపెనీ పేర్లు ఒకటి, బట్ మళ్ళా క్రోసిన్ 120 అంటే 5 మిల్లీలో 125 ఉంటుంది, మళ్ళా 5 మిల్లీలో 255 ఉంటుంది, 5 మిల్లీలో 500 ఉంది. ఈ మధ్య కూడా నేను పోస్ట్ పెట్టాను, ఎవరో 5 మిల్లీది 125 రాసుంటారు వాళ్ళు, క్రోసిన్ అనే రాసేసారు. ఇంకా నెక్స్ట్ రాయలా క్రోసిన్ ఇంకేదో రాశారు మొత్తానికి. వీళ్ళు ఏం చేశారు, 5 మిల్లీ 500 మిల్లీగ్రాము తీసుకున్నారు, ఆ కంపెనీ పేరు గుర్తు రావట్లేదు. సో ఏం చేశారు, 5 మిల్లీ ఇచ్చేసారు. సో ఆ బిడ్డకి ప్రతి డోస్ కి 4 రెట్లు ఇచ్చేసారు. సో వాడు లివర్ ఎఫెక్ట్ అయిపోయి కోమాలో వెళ్ళి చివరికి ఎలా బయటపడ్డాడు. సో మీరు మందులు తీసుకునేప్పుడు పేర్లు మనకి సేమ్ పేరు ఉండొచ్చు, కానీ దానిలో డోసు వేరే వేరే ఉంటది. మీరు డాక్టర్ని 1-2 సార్లు అడగండి. అండ్ క్రోసిన్, క్యాల్పాలు, P5, P250 ఇలాంటివి అయితే క్లియర్ గా రాసి ఉంటది, దాని మీద క్లియర్ గా ఇంత బరువుకి ఇంత ఇవ్వాలని రాసి ఉంటది, అదే ఫాలో అవ్వండి. ఇంకో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే డోమ్స్టాల్ డ్రాప్స్ ఉన్నాయి, డోమ్స్టాల్ సస్పెన్షన్ ఉంది. ఓకే, సో డ్రాప్స్ పొరపాటున మనము డోమ్స్టాల్ సస్పెన్షన్ 5 ml రాశారనుకో డాక్టర్, వీళ్ళు వెళ్ళి డ్రాప్స్ తో ఇలా 5 సార్లు 5 ml తీసి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాని వల్ల 10 రెట్లు ఓవర్ డోస్ అయ్యి బిడ్డ వెంటిలేటర్ మీదకి వెళ్ళి బతకటం జరిగింది. సో మీరు అసలు గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే పేరుతో ఇన్ని ఉండకుండా ఉంటే
బెటరు. అండ్ ఎవరికి పడితే వాళ్ళకి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ గబుక్కుని చేయటం వల్ల ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఏదో రకంగా ఈ పాలసీలో మార్పు రావాలి. కొన్ని మార్చి మనం ఓవర్ ద కౌంటర్ ఇవ్వకపోతే పేద ప్రజలు గబుక్కుని డాక్టర్ దగ్గరికి ప్రతిసారి వెళ్ళటం కష్టము అంటున్నారు. సో అందరూ కూర్చుని దీనికి ఒక పరిష్కారం తేవాలి మనము. అంటే ఓవర్ డోస్ అయితే మరి ప్రమాదం కదా. సో తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మెడిసిన్ అర్జెంట్ కాదు. మీకు డౌట్ ఉంటే ఇవ్వద్దు, బిడ్డ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టొద్దు. ఈ జ్వరం మంది అయితే క్లియర్ గా బాటిల్ మీద రాసి ఉంటది డోస్ ఇంత బరువుకి ఇంత అని, అది ఫాలో అవ్వండి. మిగతా మందులు హడావిడిగా ఇవ్వద్దు, మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకుని ఇవ్వద్దు. బాటిల్ మీద డోస్ రాసుంటే చూసుకుని ఇవ్వండి. ఇంకేదైనా కానీ డాక్టర్ని సంప్రదించకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకోకుండా మట్టుకు ఇవ్వద్దు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.